తదుపరి తీసుకుంటే ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ ఖమ్మం జిల్లా నుంచి అందిస్తారు. ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది కాంగ్రెస్ వేవ్. మున్సిపాలిటీలు మేయర్ పదవిపై అవిశ్వాసం పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం నగర కార్పొరేషన్, సత్తుపల్లి మున్సిపల్ కార్పొరేషన్, మధిర మున్సిపల్ కార్పొరేషన్, వైరా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇది కనిపిస్తుంది. గతంలో టీఆర్ఎస్ హయాంలో గెలిచిన పదవులే ఉన్నప్పటికీ కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్ తుమ్మల పొంగులేటి హవాతో బెంబేలెత్తిపోతున్నారు అక్కడ కార్పొరేటర్లు. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన హవాను నడిపించడానికి సిద్ధమవుతుంది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తన హవాను ఎలాగైనా కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము చాటుతామని చెప్పి కాంగ్రెస్ ఆల్రెడీ చెప్తుంది. మరి ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఏ విధంగా ఉందనేది మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? లక్ష్మీనాగ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వేవ్ భయంకరంగా ముందుకు కొనసాగుతా ఉంది. దాదాపు ఇప్పటి వరకు అప్రహతాతంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల జరిగినటువంటి ఎన్నికలు ప్రతిదీ విజయం సాధిస్తూనే ఎవరు ఊహించని విధంగా ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ పై కూడా కాంగ్రెస్ కన్నేసినట్టుగా స్పష్టంగా మనకి సమాచారం లభ్యమైంది. ఇక్కడ ఖమ్మం నియోజకవర్గంలో రణదపాలెం మండలం విపాలనకి సంబంధించినటువంటి పిఎస్సిఏ చైర్మన్ గా నుండి గెలుపొంది డిసిసిబి చైర్మన్ గా ఎన్నికైనటువంటి ఎవరైతే కురాకులు నాగభూషణం ఉన్నారో ఆ నాగభూషణానికి సంబంధించినటువంటి అతన్ని పిఎస్సిఎస్ చైర్మన్ గా తొలగించాలని చెప్పేసి ఇప్పటికే అవిశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి అధికారి వీళ్ళందరూ కూడా సమాచారం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 15 రోజుల్లో కూడా ఏదైతే డిసిసిబి చైర్మన్ ఉన్నటువంటి పిఎస్సిఏ చైర్మన్ గా ఉన్నటువంటి ఎవరైతే కురాకులు నాగభూషణం ఉండో ఈ 15 రోజుల్లో తన యొక్క పదవి ఉంటుందా పోతుందా అనేటువంటిది కూడా ఒక సందిగ్ధత, ఒక చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 మున్సిపాలిటీలో ఒక కార్పొరేటర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రాంతాల్లో రానున్నటువంటి రోజుల్లో ఈ పదవులు ఎవరిని వరించబోతా ఉన్నాయి, ఈ మున్సిపాలిటీలో కార్పొరేషన్ చైర్మన్ మేయర్ పదవిని కొనసాగిస్తారా, లేదా మున్సిపల్ చైర్పర్సన్ ని కొనసాగిస్తారా, లేకపోతే అవిశ్వాసం పెట్టే అవకాశం ఉందా అనేటువంటి చర్చ మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల్లో కొనసాగుతా ఉంది. ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి ఖమ్మం నగరం మొదలుకొని అటు మధిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి మధిరాతో పాటు వైరా, సత్తుపల్లి, ఈ అన్ని చోట్ల కూడా గత ప్రభుత్వం హయాంలో గెలిచి మేయర్ పదవులకు సంబంధించి ప్రస్తుతం బాధ్యతలు కొనసాగుతా ఉన్నాయి. అయితే ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి వైరా నియోజకవర్గానికి చెందినటువంటి వైరా మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఎవరైతే సుతాఖాన్ జైపాల్ ఉన్నారో, జైపాల్ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో అతనిపై అవిశ్వాసాన్ని కోరుతూ కూడా జిల్లా కలెక్టర్ కి అక్కడ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నోటీస్ ఇచ్చారు. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి వైరా నియోజకవర్గానికి చెందినటువంటి దాంట్లో ఎక్కువ మంది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర కూటమి అందరూ కూడా ఈక్వల్ కనబడతా ఉంది. అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హవా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ సుతాఖాన్ జైపాల్ పదవికి ఎటువంటి గండం ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కొనసాగే అవకాశం కనబడుతుంది. అదే నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి దాంట్లో దాదాపు అక్కడ 23 వార్డు మెంబర్స్ కానీ 23 చోట్ల కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో, కౌన్సిలర్స్ 23 మందిలో ఇటీవల కాలంలో ఎన్నికల సందర్భంగా 5 అక్కడ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఒక నేతతో పాటు సుధారాణితో పాటు మిగిలినటువంటి మొత్తం 5 సభ్యులు 22 మందిలో 5 ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతా ఉన్నారు. 18 మంది హావాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అక్కడ కూడా బలమైన పట్టుతో ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతోంది. మారుతున్న రాజకీయ సమీకరణ ఏ రకంగా మారుతాయి, ఎవరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు ఏంటి అనేటువంటిది కూడా అక్కడ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదే నేపథ్యంలో మధిర నియోజకవర్గానికి చెందినటువంటి మధిర పట్టణ మున్సిపాలిటీలో కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ఏ ఉన్నటువంటి పాలకవర్గం కొనసాగుతోంది. అక్కడ టీడీపీ 3 ఇండిపెండెంట్ 1 ఒక కార్పొరేటర్ చనిపోవటం, మరో 2 కౌన్సిలర్ సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడం, ఇక్కడ కూడా మైనార్టీలోకి 13 మంది మాత్రమే అక్కడ కొనసాగుతా ఉన్నారు. దాదాపు 15 మందిలో 13 మంది మాత్రమే అక్కడ ఉన్నటువంటి మధిర నియోజకవర్గంలో కౌన్సిలర్స్ కొనసాగుతా ఉన్నారు. అయితే మధిర మున్సిపాలిటీకి సంబంధిస్తూ అక్కడ కూడా పదవి గండం తప్పదని చెప్పేసినటువంటిది కూడా అక్కడ భావిస్తా ఉన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేషన్ చేస్తే అనేక మంది కూడా కౌన్సిలర్స్ అంటే బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావడం, డిప్యూటీ సీఎం గా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తన యొక్క ఆలోచన కనుక మార్చుకొని ఎవరినైనా ఆహ్వానిస్తే తప్పకుండా అక్కడ కూడా చాలా మందికి కౌన్సిలర్స్
కాంగ్రెస్ లో చేరే అవకాశం. ఇక ఖమ్మం నగరానికి సంబంధించి ప్రధానమైనటువంటి మేయర్ పదవికి సంబంధించి దీనిపై రకరకాలుగా చర్చ కొనసాగుతోంది. ఎలక్షన్స్ ముందు కూడా ఖమ్మం మేయర్ కాంగ్రెస్ లో చేరుతుంది అనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో అజయ్ కుమార్ యొక్క ఆ, వ్యూహంతో మేయర్ ఎక్కడ కూడా పోకోకుండా నిర్బంధించి ఖమ్మంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో 60 కార్పొరేటర్స్ ఉంటే ఈ 60 మందిలో దాదాపు ఇప్పటి వరకు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ మధ్య ప్రధానమైనటువంటి నేతల మధ్య పోటీ ఉంది. అదే గెలుపు కూడా అదే రకమైన అడుగులు వేసింది. అంటే ఇక్కడ సిపిఎం సిపిఐ 2 గెలవడం, ఒకటి బీజేపీ గెలవడం, మరోవైపున 11 సీట్ల వరకు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచి కాంగ్రెస్ లో చేరడం. ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు వేవ్ తోటి పొంగులేటి తోటి దాదాపు 8 నుంచి 10 మంది కార్పొరేటర్స్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరడం ఫలితంగా కాంగ్రెస్ దరిదాపుల్లోకి పోటీకి ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, గత పాలక వర్గాలు ఏదైతే చీట్ చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేశారో దానికి భిన్నంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తామని చెప్పినటువంటి ఏదైతే అంశాలు ప్రజలకు ఇచ్చిన మాట వాగ్దానం ఏదైతే ఉందో ఈ వాగ్దానాన్ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రధానమైన నాయకత్వం కూడా ఎటువంటి అడుగు కూడా ముందుకేయట్లేదు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్పొరేటర్స్, ఖమ్మం నగరంలో కార్పొరేటర్స్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. భూ కబ్జా ఆరోపణలతో పాటు రకరకాల బెదిరింపులతో పాటు ఇతర 59వ జీవోని దుర్వినియోగం, ఇలాంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వస్తా ఉన్నాయి. వీటిపై కూడా సమగ్ర విచారణ జరిపించేందుకోసం కూడా ఇప్పటికే ఆ టాస్క్ ఫోర్స్ టీము, జిల్లా కలెక్టర్, అలాగే ప్రభుత్వం ప్రధానంగా మంత్రివర్యులు కూడా ఆ రకమైన కృషి చేస్తా ఉన్నారు. అయితే చాలా మంది కూడా ఇప్పటికే తుమ్మల వేవ్ తోటి, పొంగులటి వేవ్ తోటి గత పాలక వర్గాలు చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చుకునేందుకోసం వీళ్ళపై రాయబారాన్ని కోరుతా ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు కూడా ఇతర పార్టీ నేతలను ఎవరిని, కార్పొరేటర్స్ ఎవరిని కూడా పార్టీలోకి ఆహ్వానించుకోకుండా కేవలం పరిపాలన పరమైనటువంటి అంశాల మీద దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఖమ్మం కార్పొరేషన్ కి సంబంధించినటువంటి మేయర్ పదవి కొంతకాలం కొనసాగే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా సరే రానున్నటువంటి రోజుల్లో ఖమ్మం జిల్లాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధానమైనటువంటి ఇప్పటివరకు పదవుల్లో కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ముఖ్యమైనటువంటి 3 మంత్రులతోటి సంప్రదింపులు జరుపుతూ పూర్తిగా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లోకి వచ్చేందుకోసం ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు. అదే గనక మంత్రులు కనుక ఆహ్వానం పలికి ఓకే చెప్తే ఖమ్మం జిల్లాలో పూర్తిగా బీఆర్ఎస్ ని ఖాళీ చేసి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ని బలాన్ని పెంచేటువంటి అవకాశం కనబడతా ఉంది. లక్ష్మీనారాయణ, ఈ పరిణామాలు చోటు చేసుకోవడం కొంతకాలం, దాదాపు ఎన్నికలు జనవరి పూర్తి అయిపోయిన తర్వాత ఏప్రిల్ నాటికి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసినటువంటిది కూడా కొంత చర్చ కొనసాగుతోంది. ఏదైనా రాజకీయాలు మాత్రం శరవేగంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కి గండం తప్పట్లేదు. బీఆర్ఎస్ ద్వారా పొందిన పదవులు కూడా గండం పొంచి ఉందనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, ఉపేందర్, ఇక్కడ చూసుకుంటే ఖమ్మం జిల్లా వరకు వచ్చేటప్పటికి టీడీపీ హవా కూడా కొంతవరకు ఉంటుంది. మరి అక్కడ ఉన్న ప్రజల్లో కూడా టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లో టీడీపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్కి బాగా సపోర్ట్ చేయడం జరిగింది. మరి టీడీపీ నుంచి ఏమన్నా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందంటారా ఈ రానున్న స్థానిక ఎన్నికలైతేనేంటి, పార్లమెంట్ ఎన్నికలకి దేనికైనా కూడా? ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కంప్లీట్ గా టీడీపీ పార్టీ కాంగ్రెస్ కి పూర్తిగా మద్దతుగా ఇవ్వడం ఫలితం కూడా కొంత అనూహ్యమైన ఫలితాలు లభించాయి. ఇదే దోస్తానం కొనసాగించే అవకాశం చంద్రబాబు నాయుడు యొక్క ప్రధానమైనటువంటి ఆదేశాలకు అనుగుణంగా టీడీపీ నడుచుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో జత కడుతుందా లేదా ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తుందా అనేటువంటి అంశాల గురించి ఇంక కొంతకాలంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అటు లెఫ్ట్ పార్టీస్ ఐడియాలజీ కావచ్చు, అటు కాంగ్రెస్ ఐడియాలజీ కావచ్చు, అదే టీడీపీకి సంబంధించి ఇటీవల కాలంలో చంద్రబాబుని అరెస్ట్ అంశం కావచ్చు, ఇవన్నీ పరిణామాలు కూడా పూర్తిగా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలో, ఇండియా కూటమికి అనుకూలంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొంత చర్చ మాత్రం రానున్నటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సునాయాసమైన విజయం సాధిస్తుందనేటువంటి నమ్ముతూనే మరోవైపున అవసరమైనటువంటి నిర్మాణాన్ని కూడా పటిష్టం చేసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు. అంటే గత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలకవర్గ సమయంలో
ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఒత్తిళ్లతో పాటు అధికార పార్టీ యొక్క ఇబ్బందుల్ని కూడా తట్టుకొని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా త్వరలో అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా నామినేటెడ్ పోస్టులు వస్తాయని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉన్నటువంటి తరుణంలో రానున్న ఎన్నికల కంటే ముందు ఇప్పుడు 6 గ్యారంటీలు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇటు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటించినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు కావచ్చు, ఇవన్నీ తీర్చేందుకోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖమ్మం జిల్లా నుంచి ప్రార్థించిన మంత్రులు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ పటిషన్ చేయాల్సినటువంటి అవసరం రానున్నటువంటి రోజుల్లో ఉందనేటువంటిది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో అటు మిగతా రాజకీయ పక్షాల్లో ఆ చర్చ కొనసాగుతా ఉంది. లక్ష్మీనాథ్, అయితే చెప్పండి, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వైసీపీ నేత అయిన జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే టీడీపీని కలుపుకు వెళ్లే విషయంలో పొంగులేటి శ్రీనివాస ప్రాబ్లం ఏమీ ఉండదంటారా? అక్కడ ఉన్న పొంగులేటి కానీ తుమ్మల కానీ రావడం అనేది కాంగ్రెస్లోకి అత్యంత బలం చేకూర్చిన మాట వాస్తవం. స్థానిక ఎన్నికల్లో ప్రజలను కలుపుకుని వెళ్ళగలరా కరెక్ట్గా వాళ్ళు? ఎస్ లక్ష్మీనాథ్, ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా వేసిన ప్రశ్న అన్నిటి కూడా స్పష్టమైన సమాధానం కూడా చెప్పాడు. ఇటీవల కొన్ని ఛానల్స్ కూడా ఆ రకమైనటువంటి ఛానల్ ముఖంగా చెప్పారు. కొద్దిమంది ప్రజలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీడీపీ తోటి తెలంగాణ రాష్ట్రంలో కలిసి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, రానున్న పార్లమెంట్ కూడా దోస్తానం కొనసాగుతుంది, మీరు వైఎస్ జగన్ మిత్రులుగా ఉన్నారు కదా అని చెప్పేసి ప్రశ్నించిన దానికి క్లియర్ గా చెప్పాడు. నా రాజకీయానికి సంబంధించినటువంటి రాజకీయాలు వేరు, నాకున్నటువంటి నా బిజినెస్, నా వృత్తిపరమైనటువంటి విధానాలు వేరు. నాకు వృత్తిపరంగా నా వ్యక్తిగతంగా జగన్ స్నేహితుడైనప్పటికీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే తన యొక్క వృత్తిని కొనసాగిస్తూ తన యొక్క బాధ్యతల్ని కొనసాగిస్తానని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ టీడీపీ శ్రేణుల్ని కూడా అదే నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఏ రకంగా చూస్తా ఉన్నారో టీడీపీ శ్రేణులు కూడా ఒకే రకమైనటువంటి పద్ధతిలో కూడా ఎవరిని ఎవరిని తక్కువగా చూడకోకుండా సమానంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రకమైనటువంటి కృషి చేస్తూ ముందుకు పోతా ఉన్నాడు. ఈ రాజకీయ పరిణామాల్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ముందుకు కొనసాగుతున్నారు తప్ప ఇతర ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయాల్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏది కూడా పరిణామాలకు తీసుకోకపోవడం ఫలితంగానే ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తా ఉన్నాయి. ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా పొంగులేటి తుమ్మల అటు బట్టి విక్రమార్క కలిసి కట్టుకు తీసుకునే నిర్ణయాలు ఖమ్మం జిల్లాలో మరింత పటిష్టం చేస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలని సర్వేగంగా అమలు చేయడం కోసంతో పాటు ప్రజల యొక్క సమస్యను తీర్చే విధంగా ఎంత ఉపయోగపడతాయి అని చెప్పేసినటువంటిది కూడా ప్రస్తుతం ఆ రకమైనటువంటి ప్రజలు విశ్వాసంతో కొనసాగుతా ఉన్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.